ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఓకే, రవీంద్రరావు గారు ఏంటి బీఆర్ఎస్ దృష్టిలో ఎలా చూస్తున్నారు ఈ గొడవల్ని? ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఏమనంటే ఇది కాంగ్రెస్ కొత్త ఏం కాదు, కాంగ్రెస్ లో కల్చర్ లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఇది ఇది నేను అనుకుంటున్నా నాంది కూడా ఇది ప్రారంభమే. ఇంకా తెలియని మీకు ఎన్నో అంశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, పొంగులేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు. ఆ జిల్లాలో మీరు ఋషి గారు అడగండి ఎంత తీవ్రమైన వైరుధ్యాలు నాయకుల మధ్యన ఉన్నాయి, వారి అనుచరుల మధ్యన ఉన్నాయి. గీత గీసుకొని ఒకరి మీద ఒకరు ఎంత ప్రభావాన్ని చూపుతున్నారు జిల్లా పార్టీ పైన అనేది ఎవరిని అడిగినా కూడా అర్థమైంది. తర్వాత పక్కనే నల్గొండ జిల్లా ఉంది. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఒక కథ, ఆయన భార్యది ఒక కథ, తర్వాత పోతే జానారెడ్డి గారి కొడుకులది ఆ కుటుంబం ఒకటి, మళ్ళా కోమటిరెడ్డి గారి అన్నదమ్ములది ఒకటి, ఈయన మంత్రి, ఆయన తమ్ముడు. మీరు ఓన్లీ కరీంనగర్ వరంగల్ అనుకుంటే మొత్తం జిల్లాలన్నీ తిప్పుతున్నారా? నల్గొండ మీరు నల్గొండ అడగండి. బీర్లా ఇలయ సామ్యాల మధ్యన జరిగిన పతాక శీర్షికలు మీరు వినాలే, ఎంత ఛాలెంజ్ చేసుకుని ఎంత ఘోరంగా తిట్టుకుంటు అనేది. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన ఎంత తీవ్ర దుమారం లేపుతుండనే చూస్తున్నారు. ఇక ఈ 3 మంత్రులు కలిసి పనిచేసిన దాఖలా లేదు. ఎవరు కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి గారి కుటుంబం కానీ పనిచేసిన దాఖలా కూడా లేదు. ఆ విప్పు బీర్లా ఇలయ గారికి పక్కన ఉన్న ఎమ్మెల్యే తోటి ఎట్లా చూస్తున్నారు. మా వరంగల్ జిల్లాలో సీతక్క, కొండ సురేఖ మధ్యన ఎంత వైరుధ్యం. 2 మహిళలకు ఇస్తే 2 సఖ్యత ఉండదు, 2 గ్రూప్ తగాదాలే. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా కొండ సురేఖ మీద వ్యతిరేకత. ఏది ఎమ్మెల్యేలు అందరూ ఏంటి కాదు, దీనికి మూలం ఏంటి? ఈ పడకపోవడానికి గ్రూప్ తగాదాలకి మూలం ఏంటి? పంపకాలే. ఏమున్నదండి, మొన్న కొండ మురళి అడగులుగా మాట్లాడిండు ఎవరి మీద, ఎండోమెంట్ పొంగులేటి మీద. ఎండోమెంట్ మినిస్ట్రీమే, పొంగులేటి గారు కాంట్రాక్టరు. ఆడ సీతక్క పొంగులేటి గారు మాట్లాడుకున్నారు, వర్కులని పొంగులేటి కంపెనీ పోయినాయి. నేను ఎండోమెంట్ మినిస్టర్ కదా, వర్కులు నాకు ఇవ్వాలి కదా. ఈమె కోటరీ, ఈమె మనుషులు, ఈమెకు ఉన్నారు, పంపకాలే కదండి. కరీంనగర్ 3 మంత్రులు మధ్యన అంటే ఏ ప్రభుత్వం ఉన్నా మంత్రుల మధ్య ఇదే ఎలాంటి పంచాయతీ అయినా అంటే ఇంత విచ్చలవిడి ఉండదు. కొంచెం భయం, భక్తి. ఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ లో మనం ఇది చూస్తాం. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ కాంట్రాక్టులు జరిగాయి, వర్క్లు జరిగాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. జనరల్ గా మంత్రుల మధ్య ఇట్లాగే ఉంటుందా అని? ఉండదు. అంత జరిగినట్టుగా మీరు చూడండి. 9 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో మంత్రులు ఏదైనా అభిప్రాయం ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తుంది, కేటీఆర్ గారు చూస్తుండేది, హరీష్ రావు గారు చూస్తుండేది. ఏదైనా ఇష్యూ ఉంటాడో చెప్పుకునేది, పరిష్కారం వచ్చేది కదన్నా. అంత ఘర్షణ వైఖరి అనేది మనం చూడలే. అట్లాంటి వాతావరణం మనం చూడలే. మంత్రుల మధ్యన ఘర్షణ కాదు, మంత్రులు ఎమ్మెల్యే మధ్యన కూడా అంత సులభంగా ఉండకపోయేది, ఎమ్మెల్యేల మధ్యన కూడా ఉండకపోయేది. దానికి సంబంధించి ఇమ్మీడియట్ గానే పరిష్కరించుకునే వేదిక ఉండేది. ఆ ప్రయత్నం చేయడానికి కూడా సాహసం ఉండకపోయేది. కానీ లక్ష్మణ్ గారు వివేక్ గారి మధ్య వచ్చిన అది పంపకాలకి దానికి సంబంధం ఉంది. క్లియర్ గా మాలా మాది అనే అంశం వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడింది, నేనంటోంది కాదు. అది చర్చ. మీకు తెలియదు శ్రీధర్ బాబు గారి రోల్ ఏంది, శ్రీధర్ బాబు గారు అండగా చూసుకొని ఏ మంత్రి మాట్లాడుతున్నాడు, శ్రీధర్ బాబుని కంట్రోల్ చేసేందుకు, ఈయనను కంట్రోల్ చేసేందుకు ఏ 2 ఒకటైనరు. వారి మీరు కరీంనగర్ జిల్లాలో ఆ ఋషి గారు ఎవరిని అడిగినా చెప్తారు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఎక్కడెక్కడ వెళ్ళి పెడుతున్నాడు. పొన్నం గారి యొక్క అడ్డుకట్ట వేయడం కోసం ఆయన దూకుడిని, ఆయన భాషని, ఆయన మాట్లాడుతున్న తీరుని చాలా చాలా చర్చ నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. అలా డిపాజిట్లు కాదు కదా, దరిదాపులో కూడా పార్టీ ఊడ్చుకపోయే పరిస్థితి ఉంది ఆడ. మీరు అంతర్గతంగా అదే అసహనం, అదే ఒకరికొకరు తోడవుతున్నారు. ఈడేమైంది, అడ్లూరి గారికి చంద్రబాబు గారి వారిద్దరు ఒకటైతారు. పొన్నం గారికి వివేక్ గారికి ఏదో అనుబంధం ఉందనేది కాదు అక్కడ. అదేలేండి, విషయం ఏంటంటే ఆ 2 ఒకటైతారు, మన 2 ఒకటైతారు. ఇది జిల్లాలో జరిగే ఆధిపత్య పోరు ఇంకా చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వ పరంగా పార్టీ కేడర్ మధ్యన కనీసం ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనేది అది మీరు చిన్న అంశం అనుకుంటే దీన్ని చాలా 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 పెద్ద అంశం అని చెప్తున్నారు.
ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పేది ఏంటంటే దీని ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల మీద ఎలా ఉంటుంది అనేది. ఒక చిన్న బ్రేక్ తర్వాత